హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సంక్రాంతి పండుగ వస్తుంది కదండి, పిండి వంటలు స్టార్ట్ చేశాను. ఈరోజు నేను అరిసెలు ఎలా చేస్తానో చూపిస్తానండి. అరిసెలు రాని వాళ్ళు ఈ వీడియో చూసి మీరు మంచిగా ఈజీగా నేర్చుకొని చేయొచ్చండి. చాలా టేస్ట్ ఉంటాయి, హెల్త్కి కూడా చాలా మంచిది. 2.5 kgకి ఈ రైస్కి 1.5 kg బెల్లం ఈ విధంగా చిన్నగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 1 కప్పు ఈ విధంగా నువ్వులు తీసుకోవాలి. పిండి కలిపేటప్పుడు వేసుకోవాలి. ఇవన్నీ నెయ్యి తీసుకున్నాను, ఒక బాక్స్ మొత్తం వాడతాను, 90 ml ఇది. పిండి కూడా మంచి విధంగా పట్టించుకొని రాగానే ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. లేట్ చేయొద్దు, లేట్ చేస్తే ఖరాబ్ అయిపోతుంది. ఎలా చేస్తానో చూడండి. స్టవ్ ఆన్ చేసుకున్నాను, ఇట్లా గిన్నె పెట్టుకోవాలి. బెల్లం తూర్పు వేసుకోవాలి దీంట్లో, గిన్నెలో డైరెక్ట్గా. వాటర్ గ్లాస్లో 1/2 గ్లాసు వాటర్ పోసుకోవాలి. పోసుకొని మంచిగా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ వేస్తే చాలా లూజ్ అయిపోతుంది. పాకం చాలా ఇంపార్టెంట్ అండి. పాకం మంచిగా వచ్చేంత వరకు దగ్గర ఉండి కలుపుకుంటూ ఉండాలి. బెల్లం అంతా కలిసిపోవాలండి, మంచిగా కరిగిపోవాలి. కరిగినాక పాకం మంచిగా వస్తుందా లేదా అని ఒక గిన్నెలో ఇట్లా కొన్ని వాటర్ వేసుకొని కొంచెం ఇట్లా ఎండేసి చూసుకోవాలండి. ఇది గట్టిగా అయిందంటే ఇక పాకం వచ్చినట్టు. ఈ విధంగా రావాలండి. ఈ విధంగా వస్తే ఇక పాకం వచ్చినట్టే, ఇంకా అయిపోయింది. ఇప్పుడు పిండి వేసి కలుపుకోవాలి. దీంట్లో మనం ఇప్పుడు కొంచెం ఇలాచీలు డైరెక్ట్ పట్టలేము కాబట్టి కొంచెం షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకొని ఇది ఇందులో వేసుకోవాలండి. పాకం అయినాక ఇది వేసుకోవాలి, ముందు వేసుకోవద్దు. మంచి స్మెల్ వస్తుందండి. షుగరు ఇలాచి మిక్సీ పట్టుకున్నది వేసుకున్నాం కదండి. ఇప్పుడు నువ్వులు వేసుకోవాలి. 1 కప్పు నువ్వులు వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకొని మంచిగా కలుపుకోవాలి. స్వీట్నెస్ కొంచెం పెరగడానికి మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇట్లా కలుపుతుంటేనే ఈ బియ్యం పిండి ఉంది కదా, ఇట్లా వేసుకుంటూ ఉండాలి. ఒకరు కలుపుతుండాలి, ఒకరు పిండి వేస్తుండాలండి. ఒకరితో అస్సలు కాదు, ఇద్దరు ఉండాలి ఖచ్చితంగా. ఇది కలపడమే మెయిన్ అండి. అసలు మంచిగా కలపవాళ్ళు కొంచెం బాగా కలుపుకోవాలి. ఇట్లా ఒకరు కలుపుతుంటే ఒకరు ఉండలు లేకుండా విడివిడిగా ఇట్లా గిన్నె అంతా వేసుకుంటుండాలి. ఒకరేమో కలుపుతూ ఉండాలి. మళ్ళీ గిన్నె కాలుతుంటుంది. క్లాత్తో మంచిగా గిన్నెను గట్టిగా పట్టుకోవాలి. కలపడం చాలా కష్టం అండి ఈ పిండి, అని చాలా టేస్ట్ ఉంటాయి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారండి. మురుకులు అప్పలు అయిపోవు కానీ ఫస్ట్ మా ఇంట్లో అరిసెలు అయిపోతాయండి. అంత ఇష్టం వీళ్ళకి. అందు గురించనే నేను నేర్చుకొని ఈ అరిసెలు ఎప్పుడు ప్రతిసారి చేస్తూనే ఉంటానండి. నేను ఈ అరిసెలు అసలు రాకపోతుండే అండి. నాకు లక్ష్మి అని ఉంది మా సిస్టరు, తను నేర్పించింది. నేను చేసినప్పుడల్లా తను గుర్తొస్తుంది. ఈ వీడియో తనకే అంకితం అండి. ఈ అరిసెలు చేసినప్పుడల్లా లక్ష్మి వాళ్ళ ఆయన కలుపుతుండే, మేమందరం కలిసి చాలా ఎంజాయ్ చేసుకుంటూ చేసేవాళ్ళమండి. అతని పేరు రామకృష్ణ, మేము షార్ట్గా ఆర్కే అని పిలుస్తాము. గట్టి కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. చాలా బలమైన వాళ్ళతో కలిపియాలండి. ఇది బలం లేని వాళ్ళు కలపలేరు. ఇది లేడీస్ అయితే కలపలేరు, ఎవరైనా ఒకరు అబ్బాయిలే కలపాలి. గట్టిగా అయిపోవాలి. ఇది కొంచెం కొంచెం చపాతీ ఉండల్లాగా కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా చేసుకోవాలి. తీసే ఎమ్మటెమ్మటి చేసుకొని ఎమ్మటెమ్మటి తొందరగా గాలిపోతాయి. మంచిగా మంట హైలో పెట్టుకొని చేసుకోవాలి.
దగ్గర కొంచెం జాగ్రత్తగా తీసి చేసుకోవాలండి. ఎర్రగా అయిపోయింది, 2 సైడ్లో కాల్చుకొని కొద్దిగా వంపుకొని అరిసెలు వచ్చేది ఇలా దొరుకుతాయండి షాప్లో. ఇవి తెచ్చుకోవాలి. తెచ్చుకొని ఇవి తీసుకొని వస్తాను. ఇట్లా ఆయిల్ ఇంత కారిపోతుంది. కారిన తర్వాత ఇది తీసుకోవాలి. చాలా వేడి ఉంటాయి, చూసి జాగ్రత్తగా వేయాలి.